ఫస్ట్ ఏంటంటే ఆల్గరిథం అనే వర్డ్ రాస్తారు. ఓకేనా? బికాస్ మీరు రాసే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాదు. ఓకే, ఒక ఆల్గరిథం రాస్తున్నామని తెలియడానికి ఆల్గరిథం అనే వర్డ్ యూజ్ చేస్తారు. నెక్స్ట్ ఏంటి అంటే మీరు ఏదైతే ప్రాబ్లం ఏ ప్రాబ్లంకి ఆల్గరిథం రాస్తారో ఆ ప్రాబ్లం నేను ఇక్కడ డిపెండ్ చేస్తారు. సో సపోజ్ స్వాపింగ్ అనుకోండి. స్వాప్ ఆల్రెడీ మనం సెర్చింగ్ టెక్నిక్స్లో చేస్తాం కదా, డేటా స్ట్రక్చర్స్లో ఆల్రెడీ చదువుతాం, సార్టింగ్స్ ఏదైనా. ఓకేనా? స్వాప్ తీసుకుంటాం, అందులో మనం యూజ్ చేసే వేరియబుల్స్ పారామీటర్స్గా తీసుకుంటాం. ఎందుకు తీసుకున్నాము అంటే ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా మనం పారామీటర్స్ పాస్ చేస్తాం, ఒక ఫంక్షన్ తీసుకుంటాం. అది ఆల్రెడీ మీరు డేటా స్ట్రక్చర్లో చూసారు, ప్రోగ్రామ్ చెప్పినప్పుడు చెప్పాను. ఓకేనా? సో ఫర్ సపోజ్ నేను ఏ కామా బి అని తీసుకున్నాను. ఓకేనా? సో ఇక్కడ నేను ఏ అనేది ఏ డేటా టైప్, బి అనేది ఏ డేటా టైప్ అని డిఫైన్ చేస్తాను. ఎందుకు డిఫైన్ చేయట్లేదంటే ఇది ఆల్గరిథం. ఆల్గరిథంలో మనం ఎప్పుడు కూడా ఆల్గరిథం అనేది ఒక్కరు రాస్తారు. అంటే ఒక్కడు ఇంటీజర్ డేటా టైప్ తీసుకున్నాడు అనుకోండి, ఇంకొకరు స్టోరీ డేటా టైప్ తీసుకున్నాడు, అంతే కదా. సో మనం యూజర్కి తగ్గట్టు రాయాలి కాబట్టి ఇక్కడ ఏ డేటా టైప్ తీసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ ఏంటి అని అంటే ఓపెన్ క్లోజ్. అంటే ఆల్గరిథం స్టార్టింగ్ ఎండింగ్. మన ఆల్గరిథం స్టార్టింగ్ ఎండింగ్ ఇలా కర్లీ బ్రేసెస్ తీసుకోవచ్చు అండ్ స్టార్ట్ ఎండ్ అని కూడా తీసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ స్టార్ట్ అండ్ స్టాప్. స్టార్ట్ స్టాప్ అండ్ స్టార్ట్ ప్లేస్ లో బిగిన్ అని కూడా తీసుకోవచ్చు. ఓకే, బిగిన్ అండ్ స్టాప్ ప్లేస్ లో ఎండ్. ఓకే బ్రో, ఏం తీసుకుందాం చెప్పండి? స్టార్ట్ స్టాప్ బిగిన్ ఎండ్ లేదంటే కర్లీ స్టార్ట్ స్టాప్. స్టార్ట్. అండ్ ఇక్కడ ఏంటి అంటే మీరు వేరియబుల్స్ ఏదైతే వేరియబుల్స్ తీసుకుంటారు, మీన్స్ మీ ప్రోగ్రామింగ్లో ఏవైతే స్టేట్మెంట్స్ ఉంటాయో స్టేట్మెంట్స్ ఇక్కడ రాస్తారు. స్టేట్మెంట్స్ అండ్ ఆల్సో ఇక్కడ రాస్తారు లాజిక్. ఓకేనా? లాజిక్ ఇక్కడ రాస్తారు. ఇప్పుడు స్వాపింగ్లో మనకి ఏంటి ఏ ప్రాసెస్ ఉంటుంది? ఒక టెంపరరీ వేరియబుల్ తీసుకుంటాం, టెంప్ అనే వేరియబుల్ అండ్ ఆల్రెడీ తీసుకుని ఏ ఈక్వల్ టు బి, బి ఈక్వల్ టు సెమీకోలన్స్. ఓకేనా? సో ఇది స్టేట్మెంట్స్. నెక్స్ట్ స్టాప్. ఇక్కడ ఏదైనా రాసుకోవచ్చు. డిస్ప్లే స్వాపింగ్ అని, డిస్ప్లే ఆఫ్టర్ స్వాపింగ్ అని మనం మంచి స్టేట్మెంట్స్ అంటే రాసుకుంటాం. ఓకేనా? మీకు ఇంకొకటి ఏంటి అని అంటే అసైనింగ్ మాత్రం మనం ఏం యూజ్ చేస్తామంటే ఈ సింబల్ యూజ్ చేయొచ్చు అండ్ పాయింటర్ కూడా యూజ్ చేయొచ్చు. అంటే దీన్ని ఎలా రాయొచ్చు అంటే ఇలా కూడా రాసుకోవచ్చు. ఓకేనా? సో ఇలా కూడా మనం అసైన్ చేయొచ్చు అండ్ మనం కాలర్ ఈక్వల్ టు అది కూడా యూజ్ చేయొచ్చు. ఇంకొకటి ఏంటి అంటే ఆల్గరిథంకి పర్టికులర్ సింటాక్స్ అంటూ ఏం లేదు, ఎవరికి నచ్చినట్టు వాడు రాసుకోవచ్చు. బట్ ఇది బేసిక్స్ అంటే ఇలా రాయాలి అని చెప్పారంటే కానీ మనం స్టెప్ బై స్టెప్